ఒకవైపు ఏబీవీపీ, మరోవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఈ రెండిటి మధ్య ఆర్ఎస్ఎస్ ఎజెండా ఆంధ్ర యూనివర్సిటీని అట్టుడికేలా చేస్తోంది. వారం రోజులుగా ఏయూని హై టెన్షన్ పరిస్థితులకి తీసుకెళ్లింది. రెండు విద్యార్థి సంఘాల పోటాపోటీ నిరసనలతో వర్సిటీ హీటెక్కిపోయింది. స్టూడెంట్ యూనియన్స్ వార్ పీక్ స్టేజ్ కి చేరిన వేళ వీసీ ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ వీసీ చర్చలతో ఏయూలో ఆందోళనకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? వీసీ చర్చలపై విద్యార్థి సంఘాల వర్షన్ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్స్ మధ్య వారం రోజులుగా వార్ నడుస్తోంది. ఏబీవీపీ విద్యార్థి సంఘం ముసుగులో ఏయూలో కొందరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల 17న ఆ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఇది కాస్త ఏయూలో విద్యార్థి సంఘాల వార్కు దారితీసింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు 3 రోజులుగా ఏయూ గేటు ముందు, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అభ్యంతరం లేదు కానీ ఆర్ఎస్ఎస్ శాఖ పేరిట మత ప్రచారం చేస్తే ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇదిలా ఉంటే ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆందోళనలతో ఏయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హైటెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏయూ అధికారులు చర్యలు చేపట్టారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలతో వీసీ రాజశేఖర్ సమావేశమయ్యారు. ఇరు వర్గాల విద్యార్థి సంఘాల నేతలు వీసీ ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే వారి వాదనలకు సంబంధించిన ఆధారాలతో మార్చి 2న సమావేశానికి రావాలని సూచించారు. విద్యార్థులే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వాళ్లే మాట్లాడారు. ఒక వర్గం మాట్లాడుతున్నప్పుడు రెండో వర్గం అభ్యంతరం చెప్పకుండా మొత్తం మాట్లాడి వాళ్ళు విని వాళ్ళు చెప్పినవన్నీ నోట్స్ తయారు చేసుకుని రికార్డు చేసుకున్నాము. వారు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వాలో ఇమ్మని చెప్పడం జరిగింది. మార్చి 2న రివ్యూ జరుగుతుంది. తప్పకుండా ఇప్పటితో ఈ సమస్య పోయినట్టే. మొత్తంగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో వారం రోజుల ఆందోళనలకు అధికార యంత్రాంగం ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసింది. మార్చి 2న ఇరు వర్గాల ఆరోపణలు, ఆధారాలపై మరోసారి చర్చించనుండటంతో ఆ తర్వాత ఏయూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.